స్టైల్ స్పీచెస్ ఆర్ రెటారికల్ యాజ్ దే ఆర్ మీన్ టు క్యాచ్ ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. ఎప్పుడైనా సరే ఒక ప్రాస అనేటువంటిది వారు ఫాలో అయినట్లయితే గనక ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపన్యాసం చాలా గమ్మత్తుగా ఉంది, ఇది వినాలనిపిస్తుంది అనే విధంగా ఆసక్తి కలిగి ప్రతి ఒక్కరు కూడా చూసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఇఫ్ వన్ స్పీక్స్ ఇన్ ఏ వే ఇన్ విచ్ వన్ స్పీక్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ప్రతిరోజు మాట్లాడేటువంటి వాడుక భాషలో మాట్లాడితే ఉపన్యాసంలో కూడా ఏ ఒక్కరు ప్రాముఖ్యత చూపించరు, వినడానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది వారు ఇవ్వరు అనమాట. ఓకే, సో దెన్ ప్రాబబ్లీ ఇట్ విల్ నాట్ బీ పాసిబుల్ టు క్యాచ్ ద అటెన్షన్ ఆఫ్ ద మాసెస్ ఫర్ లాంగ్. ఎక్కువసేపు మనుషులు మనం చెప్పేటువంటిది వినాలి అంటే అందరూ చెప్పేటువంటి భాషలో, ప్రతిరోజు మాట్లాడేటువంటి భాషలో చెప్తా ఉంటే ఏ ఒక్కరు కూడా దానికి ప్రాముఖ్యతనివ్వరు, ఎవరు కూడా చూడటానికి దాన్ని వినడానికి వారి యొక్క ఏకాగ్రతని కొనసాగించడం అనేటువంటిది జరగదు ఎక్కువసేపు. టు మేక్ ద మాసెస్ అటెంటివ్, సో మనుషులందరూ కూడా దీన్ని ఎక్కువసేపు వినాలి, వారి యొక్క ఏకాగ్రతని ఇక్కడ పెట్టాలి అనేటువంటి ఉద్దేశాన్ని మీరు కలిగినట్లయితే స్పీచెస్ నీడ్ టు బీ సచ్ దాట్ దే నాట్ ఓన్లీ క్యాచ్ ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్ లిజనింగ్ ఇట్, ప్రతి ఒక్కరు కూడా వింటూ ఉన్నప్పుడు వారి యొక్క ఏకాగ్రతని వారు లేదా వారి యొక్క కాన్సన్ట్రేషన్ని వారు అక్కడ పెట్టడమే కాకుండా ఇంకా ఏంటంటే లేటర్ రీడింగ్ ఇట్, దాని తర్వాత వాళ్ళు చదవడానికి కూడా అంతే ఆసక్తిని చూపించాలన్నమాట. సో అంత చక్కగా అంత మంచిగా రాస్తేనే మన యొక్క ఉపన్యాసం మంచిగా హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. బట్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ షుడ్ బీ సో దాట్ దే ఎఫెక్ట్ పీపుల్ ఇన్ సచ్ ఏ మేనర్. ఎందుకంటే మనం అట్లా గనక చేసినట్లయితే గనక ప్రతి ఒక్క మనిషిని కూడా కదిలించేటువంటి విధంగా రాసినటువంటి వ్యక్తులు అవుతాము, ప్రతి ఒక్క మనిషిని కూడా వినిపింపజేసేటువంటి విధంగా చక్కగా రాయటం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఎఫెక్ట్ ద పీపుల్ ఇన్ సచ్ ఏ మేనర్ సో యాజ్ టు యాక్ట్ అకార్డింగ్లీ, దాని ప్రకారంగా జీవించడానికి కూడా ప్రాముఖ్యత చూపించే అవకాశం ఉంటుంది అనమాట. సో అంత చక్కగా రాసే విధానం మనం ఫాలో అవ్వాలి. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ స్పీచ్ డిపెండ్స్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ స్పీచ్. ఎప్పుడైనా సరే మనం ఎంత రాస్తున్నాము, ఎంత ఎక్కువగా రాయడానికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనుషులు వినేటువంటి ఎక్కువసేపు చెప్పామనుకోండి, ఎంత బాగా చెప్పినా ఎక్కువసేపు వినడానికి ఎవరు ఆసక్తి చూపించరు. కాబట్టి మనం చెప్పేటువంటి ఆ స్పీచ్ ఎంత టైం తీసుకుంటుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట మనుషులు వినడానికి. ఆన్ ద వర్డ్స్ చోజన్ ఇన్ విచ్ ద స్పీచ్ ఈజ్ రెండర్డ్, మనం ఎలాంటి పదాలను వినియోగిస్తున్నాం ఈ యొక్క స్పీచ్లో అనేది కూడా ఇంపార్టెంటే అనమాట. అండ్ ఇన్ ద టోన్ అండ్ టెనర్ ఇన్ విచ్ ద స్పీచ్ ఈ స్పోకెన్, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేటువంటి విధానంలో మన గొంతు ఎలా వినిపిస్తూ ఉంది, లేదంటే టోన్ అంటే ఇక్కడ మనం పాజిటివ్గా మాట్లాడుతున్నామా లేదంటే నెగిటివ్గా మాట్లాడుతున్నామా, మన కంఠం అసలు ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. Rendered in the tone and tenor which the speech, and in the gestures and postures with which a speech is rendered, etc. ఎందుకంటే మనం చేసేటువంటి సన్యలు కూడా మాట్లాడేటప్పుడు మన చేతులు వినియోగిస్తున్నామా లేదంటే మన కళ్ళని ఎలాగ చూస్తున్నామా, అందరి వైపు చూస్తున్నామా లేదా, సో అది కూడా మ్యాటరే అనమాట. మనం చూసే విధానం, మనం చేసే యాక్షన్స్ కూడా ఇంపార్టెంట్. మనం చేసేటువంటి జెస్చర్స్ ద్వారా కొంతమంది ఆ సన్యల ద్వారా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మనం చెప్పేది వినడానికి వారు ప్రాముఖ్యత ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ లిజనింగ్ టు ద స్పీచ్ ఇన్ ఆర్ కేస్ వీఆర్ రీడింగ్ ఏ స్పీచ్. ఓకే, ఇక్కడ మనం వినడం కాదు కానీ స్పీచ్ని మనం చదువుతున్నాం అనమాట. చీఫ్ సీట్లు రాసినటువంటి స్పీచ్ని మనం చదువుతున్నాం, వినట్లేదు. ఓకే, సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్, ఖచ్చితంగా తేడాలు అనేటువంటివి ఉంటాయి. స్పీచ్ అంటే యాక్చువల్గా మనుషులు మాట్లాడేదాన్ని మనం వినడాన్ని ఉపన్యాసం అంటాం, స్పీచ్ అంటాం. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం అనమాట. చీఫ్ సీట్ల స్పీచ్ ఆయన ఏం రాశారో దాన్ని మనం ఇప్పుడు చదువుతున్నాం. ఓకే, మనం వినట్లేదు. అలాగే but still a lot of things that the speaker wants to say through his or her speech in manifest in the కంటెంట్ ఆఫ్ ద స్పీచ్. ఏంటంటే ఇక్కడ మనుషులు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి దాని మీద కూడా ఈ యొక్క స్పీచ్ ఆధారపడి ఉంటుంది అనమాట. వారు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలా చెప్పాలనుకుంటున్నారు, మనం వినడం ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. వీ విల్ బీ లుకింగ్ ఎట్ ద కంటెంట్ ఆఫ్ ద స్పీచ్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ చీఫ్ సీట్లు ట్రై టు పుట్ ఫార్వర్డ్ ఇన్ హీ స్పీచ్ డెలివర్డ్ ఇన్ 1854. 1854 సంవత్సరంలో ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ఉపన్యాసంలో ఆయన ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు, మనం ఎట్లాగా దానికి ప్రతిస్పందించాలని కోరుకుంటున్నాడు అనేది కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. విచ్ మేక్స్ ఇట్ ఏ రెలవెంట్ డాక్యుమెంట్ టు బి రీడ్ అండ్ ఫాలోడ్ ఈవెన్ టుడే. ఆయన రాసినటువంటి విధానం అంత చక్కగా ఉండటం వల్ల ఆ రోజు ఆయన చెప్పినప్పుడు మనుషులందరూ విన్నారు, ఈరోజు మనం చదువుతున్నాము, నేర్చుకుంటున్నాము, వింటున్నాము కూడా. సో కాబట్టి అంత చక్కగా రాసే విధానం అనేటువంటిది ఉండాలన్నమాట.